గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి. మచిలీపట్నం నుండి సుశీల గారు రాస్తూ ఉన్నారు. రామనవమి అంటే సీతారాముల కళ్యాణం జరిగిన రోజా? శ్రీరామనవమి నాడే కళ్యాణం ఎందుకు జరుగుతోంది అని ప్రశ్న. దీనికి ఆగమ శాస్త్రాలు వివరణ చెప్పాయి. సీతా కళ్యాణం, శ్రీరామ కళ్యాణం జరిగిన సంఘటన, అక్కడ నక్షత్రములు ఏమిటన్నది, ఉత్తర ఫల్గునియా మరొకట అన్నది అక్కడ నియమం మనకి బాలకాండ లోపల ఉన్నాయి నియమాలన్నీ కూడా. కానీ ఇక్కడ మనకి సాంప్రదాయంలో చేసిన పని ఏమిటంటే, ఆగమశాస్త్రం ప్రకారము ఆ దేవాలయం లోపల ఏ స్వామిని మనం అర్చన చేస్తున్నామో ఆలయ నిర్మాణం జరిగిన రోజుని మీరు కళ్యాణ ఉత్సవాలు చేసుకోండి. లేదు, అవతారం ఉన్నది, ఏ రోజు అవతరించాడో ఆ నక్షత్రము, ఆ తిథి ఇత్యాదులతోటి ఆ రోజుని ఆరాధన చేసి కళ్యాణం చేయండి. ఇలా నియమాలు మనకి ఆగమ శాస్త్రంలో ఏర్పాటు చేశారు. కాబట్టే మన వాళ్ళు శ్రీరామనవమి నాడే కళ్యాణం చేయడంలో ఒక అందమైన సన్నివేశం, చమత్కారపూరితమైనది ఉంది. నవమి నాడు కదా ఆయన ఆవిర్భవించింది. 9 అంకె. 9 అంకె గొప్పతనం ఏమిటో తెలుసునా? 9 పక్కన ఏ అంకె ఉంటే ఆ అంకె గౌరవాన్ని అట్టే పెడుతుంది. అది 19 అన్నాం అనుకోండి, 9 1 కలిపితే 10, మళ్ళీ కలిపితే 1, 1 ఒకట్లాగే ఉంది. 9 పక్కన 2 ఉందనుకోండి, 29, ఇలా 92 కలపండి 11, మళ్ళీ కలిపితే 2. అంటే 9కి ఉన్న గొప్పతనం. దీనికే ఇంకో గొప్పతనం చెప్పనా? గుణకారం చేసామనుకోండి, 2 9 18 కలిపితే మళ్ళీ 9, 3 9 27 కలిపితే మళ్ళీ 9. ఈ చమత్కారం. కానీ ప్రాచీన గ్రంథంలో చెప్తాడు, శ్రీరామనవమి నాడు కళ్యాణం జరిపించడం వల్ల ఏమిటయ్యా ఉపయోగం అంటే, భార్యాభర్తల మధ్య అనుబంధాలు గట్టిపడతాయి, ప్రవర్తన లోపల నిర్దిష్టమైన పద్ధతి లోపల ఉండే విధానం అవుతుంది, చిత్తచాంచల్యం పోతుంది. ఇన్ని చెప్పారు. అందుకని శ్రీరామనవమి నాడే కళ్యాణం చేయడం అన్నది ఒక సాంప్రదాయంగా. దీని గురించి రకరకాల పద్ధతుల లోపల పెద్దలు ఎందరో ఎన్నో మార్గాలు చెప్పారు. ఇది కారణం. ప్రధానంగా ఆగమ శాస్త్రం ప్రకారము ఆవిర్భావము నాడు కళ్యాణం చేయడం విశేషము. అయితే కృష్ణాష్టమి నాడు మాత్రం అది చెయ్యరు. అది వేరే కారణం. కృష్ణాష్టమి వేరే పద్ధతి.